హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను మీ కదన్న కవిత క్రికెటర్లు కానీ క్రికెట్ తో ఏ మాత్రం సంబంధం లేని అరుణ్ జైట్లీ నరేంద్ర మోడీ లాంటి ప్రముఖుల పేర్లను ఓ వైపు దేశంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలకు నామకరణం చేస్తే భారత క్రికెట్ కు ఎనలేని సేవలు చేసి కన్నడ దిగ్గజ క్రికెటర్లు మాత్రం ఆ గౌరవం కోసం ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు, న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ నామం, మొహాలీ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బింద్రా పేరు, విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు, హైదరాబాద్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు. ఇలా దేశంలోని పలు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలకు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం మనకు కనిపిస్తుంది. అంతేకాదు ముంబై, హైదరాబాద్, జార్ఖండ్ క్రికెట్ స్టేడియాల స్టాండ్లు, పెవిలియన్లకు ప్రముఖ క్రికెటర్ల పేర్లు పెట్టి గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఏకంగా మాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అపూర్వ గౌరవం అందించారు. అయితే కర్ణాటకలో మాత్రం కన్నడ క్రికెట్ దిగ్గజాలు ఏ ఒక్కరూ ఆ గౌరవానికి, అదృష్టానికి నోచుకోలేకపోయారు. భారత క్రికెటర్ కు అసమాన సేవలు అందించిన స్పిన్ జోడీ ఇరాపల్లి ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, బ్యాటింగ్ కళాకారుడు గుండప్ప విశ్వనాథ్, లెగ్ స్పిన్ గ్రేట్ అనిల్ కుంబ్లే, ఫాస్ట్ బౌలర్ జోడీ వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్, వికెట్ కీపర్ బ్యాటర్ సయ్యద్ కీర్మాని, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్, ఇలా ఎందరో గొప్ప గొప్ప కర్ణాటక రాష్ట్ర క్రికెటర్లు మనకు కనిపిస్తారు. అయితే కర్ణాటకలోని ఏకైక అంతర్జాతీయ క్రికెట్ వేదిక బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో మాత్రం అలాంటి పరిస్థితి మనకు కనిపించదు. చిన్నస్వామి స్టేడియం పెవిలియన్ స్టాండ్లకు క్రికెట్ ప్రముఖుల పేర్లు కనిపించవు. రంజీ విజయానికి 50 ఏళ్లు కర్ణాటక జట్టు జాతీయ క్రికెట్ ఛాంపియన్లకు ఇచ్చే రంజీ ట్రోఫీని 1973లో సాధించిన తరువాత 50 సంవత్సరాల వేడుకలను ఇటీవలే కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా అలనాటి దిగ్గజ ఆటగాళ్లను సత్కరించింది. బెంగళూరు స్టేడియంలోని స్టాండ్లకు, పెవిలియన్లకు కన్నడ క్రికెట్ దిగ్గజాల పేర్లను పెట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురాం భట్ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ లేఖ రాశారు. చిన్నస్వామి స్టేడియం స్టాండ్లకు చంద్రశేఖర్, గుండప్ప విశ్వనాథ్, ఇరాపల్లి ప్రసన్నల పేర్లతో నామకరణం చేసి గౌరవించుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు. భారత క్రికెట్ కు అపూర్వ సేవలు అందించిన దిగ్గజత్రయం పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేస్తే అది కర్ణాటక క్రికెట్ నే గౌరవించుకున్నట్లవుతుందని చెప్పారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, రాంచీ నగరాలు తమ క్రికెటర్లను గౌరవించుకున్న తీరును గుర్తించుకోవాలని సూచించారు. దేశ విదేశాలలోని కోట్లాది మందిలో తమ ఆట తీరు, నడవడికతో స్ఫూర్తిని నింపిన ప్రసన్న, చంద్రశేఖర్, గుండప్ప విశ్వనాథ్లను గౌరవించి తీరాల్సిందేనని రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్లను సైతం గుర్తించుకోవాలని ప్రముఖ చరిత్రకారుడు, విఖ్యాత క్రికెట్ రచయిత రామచంద్ర గుహ సైతం తన వ్యాసం ద్వారా విజ్ఞప్తి చేశారు. కన్నడ క్రికెట్ దిగ్గజాల పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేయాలని, చిన్నస్వామి స్టేడియం స్టాండ్లకు వారి పేర్లతో నామకరణం చేయడానికి ముందుకు రావాలని భారత మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్, కర్ణాటక మాజీ స్పిన్నర్ సునీల్ జోషి సైతం విజ్ఞప్తి చేశారు. బెంగళూరు నగరం చుట్టూ కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన స్టేడియాలు ఎన్నో ఉన్నాయని, ఆలూరు స్టేడియానికి బ్రిజేష్ పటేల్, బెలగావి స్టేడియానికి గుండప్ప విశ్వనాథ్, మైసూర్ స్టేడియానికి మరో దిగ్గజం పేరు పెట్టాలని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్ సూచించాడు. క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కించడంతో పాటు తమ ఆట తీరుతో ఎనలేని గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చిన కన్నడ దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టేడియాలు, పెవిలియన్లను, స్టాండ్లు ఏర్పాటు చేయాలని ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ శారద ఉగ్ర సైతం కోరారు.